మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. ఇటీవల తెలంగాణ భవన్లో రాష్ట్ర స్థాయి నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన ఆయన ప్రభుత్వం చేస్తున్న తప్పుల గురించి, బీఆర్ఎస్ శ్రేణులు సర్కార్ తప్పులను ఎలా ఎత్తి చూపాలనే అంశంపై వారికి దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు తాను ఇక నుంచి ఫీల్డ్లోకి దిగబోతున్నట్లు తెలిపారు. దీంతో ఆయన అసెంబ్లీ సమావేశాల నుంచి తిరిగి రాజకీయ రంగంలోకి రాబోతున్నారని రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది. మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. ఇటీవల తెలంగాణ భవన్లో రాష్ట్ర స్థాయి నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన ఆయన ప్రభుత్వం చేస్తున్న తప్పుల గురించి, బీఆర్ఎస్ శ్రేణులు సర్కార్ తప్పులను ఎలా ఎత్తి చూపాలనే అంశంపై వారికి దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు తాను ఇక నుంచి ఫీల్డ్లోకి దిగిపోతున్నట్లు తెలిపారు. దీంతో ఆయన అసెంబ్లీ సమావేశాల నుంచే తిరిగి రాజకీయ రంగంలోకి రాబోతున్నారని రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది. రైట్, ఇక మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు అసెంబ్లీకి వస్తారు అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. వివరాలేంటి? జ్యోతి, ఈ రోజు నుంచి అంటే మరి కాసేపట్లో తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి అన్నట్లుగానే చెప్పాలి. సరిగ్గా 10:30 అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమవుతాయి. అయితే మొత్తంగా ఇప్పటికే ఒక్కొక్కరుగా కూడా అసెంబ్లీ ప్రాంగణానికి మంత్రులంతా కూడా ఒక్కొక్కరు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీనితో పాటు ఈ రోజు ప్రత్యేకంగా చెప్పాల్సిన అంశం చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధినేత, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి కేసీఆర్ కూడా ఈ రోజు అసెంబ్లీకి వస్తున్నారు అనేటువంటిది అయితే మనం చాలా స్పష్టంగానే చెప్పొచ్చు. అయితే ఈ సెషన్స్ అయిపోయే వరకు ఉంటారా, లేదంటే ఈ ఒక్కరోజు మాత్రమే ఆయన అటెండ్ అవుతారా అనేటువంటి దానిపైన, లేదంటే సెషన్స్ మొత్తం వరకు ఉంటారా అనేటువంటిది మాత్రం కొంత సందిగ్ధత ఉన్నప్పటికీ కూడా ఈ రోజైతే కేసీఆర్ మరి కాసేపట్లో అయితే అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం ఈ రోజు పూర్తి స్థాయిలో అంటే ఎవరైతే మరణించినటువంటి మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఉన్నారో, దామోదర్ రెడ్డికి సంబంధించినటువంటి సంతాప తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. అనంతరం బీఎస్సీ సమావేశం జరుగుతుంది. ఈ బీఎస్సీ సమావేశం అనంతరం అంటే సభను ఎన్ని రోజులు నిర్వహించాలి, ఓ పక్కన ప్రతిపక్షం మాత్రం అంటే ఇటు బీజేపీ పార్టీ కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, 15 రోజులు ఖచ్చితంగా నిర్వహించి తీరాల్సిందే, అవసరమైతే నెల రోజులు కూడా నిర్ణయించి తీరాల్సిందే, జరపాల్సిందే సభను అనేటువంటి స్థాయిలో కూడా వారు పట్టుబడుతున్నప్పటికీ సభను ఈ బీఎస్సీ సమావేశంలో ఎన్ని రోజులు నిర్వహించాలి అనేటువంటిది అయితే మాత్రం ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏదైనా కానీ ప్రధానంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ఆ నీళ్ల విషయంలో, నీళ్ల కేటాయింపుల విషయంలో ఏ విధమైనటువంటి అన్యాయం తెలంగాణ రాష్ట్రానికి జరిగింది, ప్రధానంగా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ
వాటిని ఆ హక్కులను కాలరాసింది అనేటువంటి స్థాయిలో కూడా వీటన్నిటిపైనే ప్రధానంగా చర్చ జరపాలనేటువంటిది అయితే తెలుస్తుంది. అయితే ఈ రోజు ఒక 4 అంశాలకు సంబంధించి 4 బిల్లులను కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సభలో ప్రవేశపెట్టి వాటికి ఆమోద ముద్ర వేసేటువంటి విధంగా కూడా కనిపిస్తుంది. ఏదైనా కానీ మరి కాసేపట్లో అంటే సరిగ్గా 10:30 అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. వాడి వేడిగానే ఈసారి జరగబోతుంది ఈ సమావేశాలు అన్నట్లుగానే మనం చెప్పాలి. జ్యోతి, తేజ, అధికార పార్టీని కేసీఆర్ ఇరుకున పెట్టబోతున్నారు అన్నటువంటి టాక్ వినిపిస్తోంది. అలాగే ఆయన ఇప్పటికే కేడర్ని కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా జ్యోతి, ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్ మన గత 4 రోజుల క్రితం చూసినట్లయితే ఆయన ఇటు పార్లమెంటరీ పార్టీ, అదేవిధంగా ఇటు శాసనసభ ఎల్పీ అంటే బీఆర్ఎస్ పార్టీ ఎల్పీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడా పూర్తి స్థాయిలో ఆయన ఒక సమావేశం నిర్వహించడమే కాకుండా పూర్తి స్థాయిలో ఒక దిశానిర్దేశం చేశారు. అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే ఏ విధంగా కూడా ఇటు పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి జలాల కేటాయింపుల విషయంలో ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అనేటువంటి అంశాలను అయితే మాత్రం ప్రస్తావించడానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటానికి అనుమతి కోరుతున్నప్పటికీ కూడా మరి అది అనుమతిని స్పీకర్ ఇస్తారా లేదా తిరస్కరిస్తారా అనేటువంటి దానిపైన కూడా కొంత సందిగ్ధత నెలకొన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయన ఇటు జలాలపైన పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ మరి ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ కి మరి ఆ అవకాశం ఇస్తారా ఇవరా అనేటువంటి దానిపైన సందిగ్ధం నెలకొన్నప్పటికీ కూడా ఏదైనా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం అయితే బీఆర్ఎస్ పార్టీ పట్టుబట్టే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా తీవ్ర స్థాయిలో అంటే ఏ విధంగా జలాల విషయంలో ఆంధ్ర దోచుకెళ్లిపోతున్నప్పటికీ కూడా ఎందుకు తెలంగాణ రాష్ట్రం కనీసం పట్టించుకోవటం లేదు, ఎందుకు ఆ విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దారాదత్తం చేస్తుంది, హక్కులను ఎందుకు కాలరాస్తుంది, కనీసం హక్కులను పరిరక్షించుకోవటంలో, కేటాయింపుల విషయంలో పరిరక్షించుకోవటంలో ఎందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతుంది, దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, ఇలాంటి అంశాలన్నిటిపైన కూడా సభలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను నిలదీయాలి అనేటువంటి స్థాయిలో కూడా ఇటు కేసీఆర్ అయితే ఇప్పటికే ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఇటు మండలిలో కావచ్చు, ఇటు శాసనసభలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, హోరాహోరీగా అయితే మాత్రం అధికార ప్రతిపక్షాల మధ్య వాడి వేడిగానే చర్చ జరగబోతుంది అనేటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేటువంటిది మనం చెప్పొచ్చు. జ్యోతి, అయితే ఇప్పుడు అధికార పార్టీ ఎలా సిద్ధమవుతోంది, నీటి జలాల విషయంలో ఎటువంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది? ఇది ఒక షార్ట్ డిస్కషన్ గా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా జ్యోతి, ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాననడంతో పాటు పూర్తి స్థాయిలో జలాలపైన, ఈ నీటి కేటాయింపుల పైన, జరుగుతున్నటువంటి అన్యాయాలపైన పూర్తి స్థాయిలో కూడా చర్చ జరగాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతుంటే, బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేదంటే ప్రతిపక్ష బీజేపీ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కూడా ఏ విధమైనటువంటి విమర్శనాస్త్రాలు సంధించినప్పటికీ కూడా వాటిని ధీటుగా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధమైంది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆయన మంత్రులతోటి, అదేవిధంగా ఎమ్మెల్యేలతోటి, ఎమ్మెల్సీలకు కూడా కొంత దిశానిర్దేశం చేశారు. ఏ విధమైన, ఎందుకంటే కేసీఆర్ కూడా సభకి వస్తున్నటువంటి, అసెంబ్లీకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడిగినా కానీ వాటికి పూర్తి స్థాయిలో గణాంకాలతో సహా సమాధానం చెప్పే విధంగా ఉండాలి, అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే మనకు తెలుస్తుంది. ఏదైనా కానీ ప్రతిపక్షం ఏ విధమైనటువంటి విమర్శనాస్త్రాలు సంధించినా అధికార పక్షం సిద్ధంగానే ఉంది. ఏదైనా కానీ వాడి వేడిగా చర్చ అయితే మాత్రం జరగబోతుంది అనేటువంటిది అయితే మాత్రం ఉత్కంఠ ఇటు సర్వత్రా కూడా నెలకొన్నప్పటికీ కూడా ఒక ప్రధానంగా నీటి జలాల అంశాలతో పాటు, నీటి కేటాయింపుల అంశంతో పాటు అంటే ఏ విధంగా కూడా ప్రభుత్వం ఏవైతే ఇటు రైతు భరోసా కావచ్చు, లేదంటే వాటికి సంబంధించినటువంటి రైతుల రుణాల మాఫీలు కావచ్చు, ఈ విధంగా ఏ విధంగా చేసింది, చెప్పిన మాట చెప్పినట్టుగా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ చేసింది అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంటే, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా హామీలు ఇచ్చింది, అవన్నీ హామీలను నెరవేర్చడంలో ఏ విధంగా వైఫల్యం చెందింది అనేటువంటి అంశం పైన మాత్రం బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో అంటే అసెంబ్లీ సాక్షిగా కూడా నిలదీసి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులను ఎల్లెత్తి చూపించడానికైతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది అన్నట్లుగానే మనం చెప్పాలి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ తేజ.
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని